you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు సీఎం పర్యటన నిజామాబాద్ లో ఉంది. ఇక్కడికి 2 గంటలకు సీఎం పర్యటన మొదలవుతుంది. 3 గంటల పాటు నిజామాబాద్ కి చేరే అవకాశం ఉంది. ఇది బర్దీపూర్. ఇక్కడ మనం చూసుకుంటే హెలిప్యాడ్ ఇక్కడ నుంచే ఇక్కడ హెలిప్యాడ్ వ్యవస్థ చేయడం జరిగింది. ఇక్కడ సీఎం దిగి ఇక్కడ నుంచి రోడ్డు ద్వారా మనకి సభా ప్రాంగణానికి కేశాపూర్కి చేరే అవకాశం ఉంది. సో ఇందులో భాగంగానే ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ ఎలక్షన్స్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాయని చెప్పాలా. అయితే ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎలక్షన్స్ ని తీసుకున్నాడు. ఎలాగైనా నిజామాబాద్ గడ్డ పైన మేయర్ జెండా కాంగ్రెస్ ఎగరాలి అనేసి తను ఉన్నాడు. అట్లాగే ఎంపీ అరవింద్ కూడా ఈసారి మేయర్ ఎలక్షన్స్ లో బీజేపీ జెండాని ఉంచాలి అనేసి ఎంపీ అరవింద్ చూస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధమే కాదు, పరోక్షంగా ఎలక్షన్ లో కూడా యుద్ధమే జరగబోతుంది అని చెప్పాలి. ఈ ఫైనల్ పోరులో ఎవరు ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటారో వేచి చూడాలి. ఈ రోజు అయితే భాగంగా ఇక్కడ మనకి చూడొచ్చు, అధికారులు చాలా కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. అట్లాగే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనకి ఈ రోజు మంత్రి సీతక్క, షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున 50,000 ప్రజలు పట్టేట్టుగా ఈ సభా ఇంతకుముందు మనం చూస్తున్నాం. అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడే హెలిప్యాడ్ ద్వారా సీఎం దిగి సభా ప్రాంగణానికి వెళ్ళనున్నారు. కవితా రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. సో చెప్పండి, ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటన ఉంది. సో ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి ముఖ్య ఉద్దేశం? మన ముఖ్యమంత్రి మన జిల్లాకు రావడము చాలా సంతోషకరము. ఈరోజు ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగున్నాయి. ఇక్కడ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మన ప్రజాపాలన అనేది మన రాష్ట్రంలో ఉన్నది. సో మనం చూస్తున్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అట్లే ఇవాళ మన సీఎం గారు ఇక్కడికి వచ్చి ఎన్నో శంకుస్థాపనలు చేస్తున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలో అగ్రికల్చర్ కాలేజ్కి కానీ హాస్టల్స్కి కానీ శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్కి, రూరల్ ఏరియాల డిచ్పల్లిలో రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా శంకుస్థాపన చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంతో గర్వకారంగా ఉంది. ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని పనులు మన జిల్లాకు వస్తున్నాయంటే ఎంతో సంతోషకరమైన విషయం. ఇంతకుముందు కూడా ఇంకా 3 సంవత్సరాల్లో కూడా మన ప్రజాప్రభుత్వము ఎన్నెన్నో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ